మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సత్యనాజర్ ఆగే ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. నీళ్ళ పరేషాన్ అవడానికి ఏముందా మళ్ళా? గదేదో దిక్కుమాలన ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. చూస్తూనే ఉన్నాం కదా వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి, మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు, వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. వెల్కమ్ టు వీడి 91 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తిరుపతి కడప సూపర్ లగ్జరీ బస్సు ప్రమాద ఘటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి, పునీత్ సాయి, విద్యార్థిని యశ్విత కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. తీవ్ర గాయాలైన వారికి మెరుగైన వైద్యం కోసం ఉన్నత వైద్య కేంద్రాలకు తరలించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. రోడ్డు భద్రతా ప్రమాణాలు, బస్సు, లారీ వివరాలపై ఫోన్లో అధికారులతో మంత్రి ఆరా తీశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రైవింగ్ అంటారు, ఇటు ఉంటుంది జీవితాలు డ్రైవర్లకు. భారీ యాక్సిడెంట్. భారీ యాక్సిడెంట్. డ్రైవర్ కొడితే కోమా, డ్రైవర్ కొట్టినాడు. దేవుడా దేవుడా దేవుడా. కడప జిల్లా చక్రయ్యపేట అక్రమ క్వారీ కుంటలో పడి జయంత్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డి మృతి చెందిన ఘటనపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. సోమవారం ఉదయం క్వారీ వద్దకు వెళ్లారు. చిన్నారుల మృతదేహాలకు నివాళులర్పించి తల్లిదండ్రులను ఓదార్చారు. రాత్రి నుండి ఘటనా స్థలిలోని చిన్నారుల మృతదేహాలతో తల్లిదండ్రులు, గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల మృతదేహాలను చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారు. ఆ కొండ ఉందో అంతా కూడా పెట్టేస్తాను. మామూలుగా బాడీ ఉండింది, ఆడ హిటాచి
దళితులు అయితే పిల్లలు జయంత్ రెడ్డి రాజీవ్ రెడ్డి పిల్లలు స్టూడెంట్స్ చనిపోయినారు. వాళ్ళ పేరెంట్స్ సార్ కలెక్టర్ గారిని వచ్చి ఇదంతా చూసి మాకు న్యాయం చేయమని చెప్పి గట్టిగా అడుగుతున్నారు సార్. దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ వెయిటింగ్. వాళ్ళు ఇప్పటిదాకా ఇంతకాలం పాటు ఆ బాడీస్ ఇక్కడే పాపాగ్ని రివర్లోనే పెట్టి ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే మీరు వచ్చి న్యాయం చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే సార్ మొత్తం అని ఇష్టం వచ్చినట్టు గుంతల్లో వేసినారు సార్. గడిచిన 2 ఏళ్ళుగా మేము మీకు అనేకసార్లు కంప్లైంట్ చేసినాము. ఈ పిల్లలు చనిపోయిన గుంత దాదాపు 30 అడుగుల లోతు గుంత. నిన్న వీళ్ళు దాంట్లో డ్రౌన్ అయినాక ఇక్కడ పక్కన ఎక్స్కవేటర్ పనిచేస్తా ఉండింది ఈ శాండ్ మైనింగ్కి సంబంధించి. కనీసం ఆ పిల్లల బాడీలు గాలింపు చేస్తే ఆ పిల్లల బాడీలు తీయడానికి గాలింపులో భాగంగా కొంచెం గాడి తీయండి అయ్యా మిషన్తో ఎక్స్కవేటర్తో అంటే లేదని చెప్పి వాళ్ళు బిజీగా ఇసుకెత్తుకునే పనిలోనే ఉన్నారు తప్ప ఇంకా కనీసం చనిపోయిన తర్వాత గాలింపులో కూడా కోఆపరేట్ చేయలేదు. 100 మంది ఎప్పటికే ఎత్తుకులాడుతున్నారు. కనీసం ఆ మిషన్తో కొంచెం గాడి తీయడానికి కూడా కోఆపరేట్ చేయలేదు. ఇక్కడ శాండ్ మైనింగ్ వల్లనే కేవలం ఇష్టం వచ్చినట్టు గుంతలు పెట్టడం వల్లనే దట్టు మరీ లోతైన గుంతలు పెట్టడం వల్లనే పూర్తిగా 2 పిల్లలు చనిపోవడం జరిగింది సార్. సో వీళ్ళు అంటే సార్ 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 ఎన్జిటి కూడా నోటీసెస్ ఇష్యూ చేసింది. ఇక్కడ జరుగుతున్న ఇల్లీగల్ మైనింగ్ కొంచెం సివియర్గా తీసుకోండి సార్. మేము ఎన్నిసార్లు మీకు చెప్పినా కూడా కొంచెము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు కూడా నేను మీతో మాట్లాడుతున్నా, నా పక్కనే మిషన్ ఉంది సార్. 2 మిషన్లు ఉన్నాయి సార్, నా పక్కనే ఉన్నాయి. రైట్ బిసైడ్ మీ నా పక్కనే 2 మిషన్లు ఉన్నాయి. ఏమంటే పని చేయకుండా ఆపినారు రాత్రి నుంచి. సార్ ఒకటి యాక్షన్ తీసుకోవడంతో పాటు ఆ కుటుంబాలకు న్యాయం ఎలా చేస్తామనేది కూడా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు బాగా చదువుకునే పిల్లలు, బంగారం లాంటి పిల్లలు సార్, బాగా 16 ఇయర్స్ ఒకరు, 18 ఇయర్స్ ఒకరు. ఆ కుటుంబానికి ఉన్న 2 పిల్లలను పూర్తిగా ఆ కుటుంబం కోల్పోయింది. ఆ కుటుంబానికి ఏ రకంగా న్యాయం చేస్తామనేది కూడా గవర్నమెంట్ తరఫున మీరు అనౌన్స్ చేయాలి కదా సార్. వెరీ ఇంపార్టెంట్ కదా సార్. బాగా అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లోళ్ళు, సర్వస్వం వాళ్ళకి ఆ పిల్లోళ్ళే. ఆ పిల్లోళ్ళు ఇప్పుడు దూరం అయిపోయినారు. ఆ కుటుంబానికి ఎట్లా న్యాయం చేస్తారనేది కూడా మనము అనౌన్స్ చేయాలి కదా సార్. దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కదా సార్. సార్ స్కీమ్స్ కాదు సార్, ఇది ప్యూర్లీ గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల ఆ పిల్లలు ప్రాణం కోల్పోయినారు సార్. కాబట్టి గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల ఆ పిల్లలు ప్రాణం కోల్పోయినప్పుడు గవర్నమెంట్ ముందుకు వచ్చి ఆ పిల్లలకు కాంపెన్సేట్ చేయకుంటే ఎవరు చేస్తారు సార్? సార్ దాంట్లో దయచేసి బీ మోర్ లిబరల్ ఇన్ డూయింగ్ ఇట్. సార్ అందరూ కూడా ఇక్కడ ఉన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒకసారి ఇక్కడ విజిట్ చేసి పరవాడ యుద్ధం ముగిసిన ప్రజలకు ఉపశమనం కల్పించని ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ముత్యమాంబ ఆటో కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం పరవాడ మండలం వాడచీపురుపల్లిలో ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆటో కార్మిక సంఘం మండల గౌరవ అధ్యక్షులు గణశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ పెరుగుతున్న జీవన వ్యయం, ఇంధన ధరల భారం కారణంగా ఆటో కార్మికులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, క్రూడ్ ఆయిల్ ధరలు గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టాయని, ప్రపంచవ్యాప్తంగా యుద్ధం ముగిసింది, అయితే తగ్గినా కూడా
క్రూడ్ ఆయిల్ ప్రయోజనాన్ని ప్రజలకు అందించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించడంలో ఆసక్తి చూపడం లేదని విమర్శించారు. గ్యాస్ ధరలు తగ్గించాలి, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి, ఆటో కార్మికులపై భారం మోపే చర్యలు ఆపాలి, ఆటో కార్మికులపై భారం మోపే చర్యలు ఆపాలి, పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలి, పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలి. విశ్వకర్మ కాలనీ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి వారి పుట్టినరోజుకు విచ్చేసిన ఎమ్మెల్సీ శంభుపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మాజీ కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, సురేష్ రెడ్డి, జగన్, బీఆర్ఎస్ పార్టీ సురారం డివిజన్ ప్రెసిడెంట్ పుప్పాల భాస్కర్ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జీహెచ్ఎంసీ కార్మికులకు బహుమతులు అందజేశారు. అలాగే ఎన్నో మంచి పనులు చేస్తూ సోషల్ వర్కర్ గా కూడా పేరు పొందిన శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా తన పుట్టినరోజుకు విచ్చేసిన అభిమానులకు, కాలనీ వాసులకు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. అన్నగారికి ఆ శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొన్ని సామాజిక ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. అన్నగారికి ఆ శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొన్ని సామాజిక పారిశుద్ధ్య కార్మికులు అంటే ఉదయం కోడి కూయక ముందే పొద్దుగాలని ఎంత కష్టం ఉన్నా సరే పొద్దుగల వాళ్ళ కార్యక్రమం వాళ్ళ పడి పనిచేస్తారు. అలాంటి పారిశుద్ధ్య కార్మికులకు అన్నగారు తన చేతుల మీదుగా చిరు కానుక ఇస్తున్నారు. అన్నగారికి మన తరఫున ఒక పారిశుద్ధ్య కార్మికుల తరఫున కాకుండా విశ్వకర్మ కాలనీ సూరారం మన డివిజన్ తరఫున అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఎందుకంటే ఎంతో మంది నాయకులు జన్మదిన సందర్భంగా ఉదయం 3 రోజుల నుంచి మా కాలనీ మహిళలు కానివ్వండి, మా సోదరులు అందరూ కలిసి 3 రోజుల నుంచి కష్టపడి ఈరోజు నా పుట్టినరోజును ఇంత ఘనంగా నిర్వహించారంటే నేను కలలో కూడా అనుకోలేదు. ఎందుకంటే ఎక్కడ ఎవరు బర్త్డే జరిగినా కొంతమంది తక్కువ మంది కనబడతారు. ఈరోజు ఉదయం ఎమ్మెల్సీ గారు వచ్చి చూసి అన్న నీ బర్త్డే ఇంత పెద్ద ఎత్తున చేసుకుంటాం అని వాళ్ళే ఫీల్ అయిపోయారు. ఈరోజు అంటే ముఖ్యంగా ఏంటంటే మనం ప్రజల్లో ఉంటాం. మన కాలనీ కానీ ఈ డివిజన్ మొత్తానికి ఏ సమస్య ఉన్నా మనకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే ముందుండి మనం పరిష్కరిస్తాం అవి. ముఖ్యంగా ఎందుకంటే మేము కాలనీ 2004 తర్వాత కాలనీ కొత్తగా ఏర్పడ్డది. అప్పుడు ఏర్పడ్డ తర్వాత ఇక్కడ నీళ్లకు చాలా ప్రాబ్లం ఉండే. మా మహిళలంతా బిందెలు పట్టుకొని ట్యాంకర్ల ద్వారా కొట్లాడుతుండే. ఆ సమస్య 6-7 సంవత్సరాలు తిరిగినా ఎక్కడ ఏ రాజకీయ పార్టీ తిరిగినా కాలే. మన కేసీఆర్ గారు 2014 తర్వాత కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చినాక మన ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో మన ఇక్కడ మిషన్ భగీరథ ద్వారా నీళ్లు పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఎమ్మెల్సీ గారు మినిస్టర్ దగ్గర తీసుకెళ్ళి మనకు ఒకటేసారి కాలనీ మొత్తం యూజిడి చేయడం జరిగింది. మొత్తం ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ మనకు అతి తొందరలో కుత్బుల్లాపూర్లో మంచి డెవలప్మెంట్ చేసిందంటే విశ్వకర్మ కాలనీ. ఎప్పుడు వచ్చినా చెప్తూ ఉంటాడు ఎమ్మెల్యే గారు, ఈ హైదరాబాద్నే మన కుత్బుల్లాపూర్లో విశ్వకర్మ కాలనీ ఆదర్శంగా ఉంటుందన్న, మీరందరూ ఏకతాటిపైకి ఉంటారు. అంటే మేము ఏకతాటిపైకి ఎందుకు ఉంటామంటే అందరం ఏ సమస్య వచ్చినా అందరం కలిపి చేసుకుంటాం. వాళ్ళకి ఏ బాధ వచ్చినా నాకు చెప్తాం, నాకు ఏ బాధ వచ్చినా వాళ్ళకి చెప్తాం. అంటే మేము అందరం ఒకతాటిపై ఉండి చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు నా పుట్టినరోజుకు ఇంతమంది వచ్చిరంటే నా ధన్యము
జన్మదిన సందర్భ నా బ్రతుకు జన్మ అయిపోయినట్టు అయిపోయింది ఈరోజు. ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు ముందున్నా నేను ముందుండి చేస్తానని చెప్పి కాలనీవాసులకు కానీ మా డివిజన్ అందరికి కానీ ఏ సమస్య వచ్చినా ఎదుర్కొంటే నేను ముందుండి చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలు జరుగుతున్న తీరు మరియు సైబర్ నేరాలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా చిలకలగూడ ఏసీపీ కె శశాంక్ రెడ్డి, వారాసిగూడ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు పంపే మెసేజ్లకు కానీ వీడియో కాల్స్ కి కానీ ఎవరు స్పందించవద్దు, వారికి డబ్బులు పంపవద్దని సూచించారు. తమ వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని గుర్తు తెలియని వ్యక్తులతో పంచుకోవద్దని తెలిపారు. నిర్ధారించుకున్న తర్వాతనే మీరు అవతలి వ్యక్తులకు డబ్బులు పంపించాలి. ఒకవేళ ఎవరైనా సైబర్ నేరానికి గురి అయితే వెంటనే 1930కి కాల్ చేసి సమాచారం అందజేస్తే 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి సంబంధిత పోలీస్ స్టేషన్కి పంపుతామని అన్నారు. తద్వారా ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది. డబ్బులు ఎవరైనా కోల్పోతే కోర్టు నిబంధనల మేరకు డబ్బులను తిరిగి ఇప్పించడానికి వీలవుతుంది. కనుక ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇతరులకు సైబర్ నేరాలు జరగకుండా అవగాహన కల్పించాలని అన్నారు. ఒకప్పుడు సెల్ ఫోన్ లేకుంటుండే మన దగ్గర, మెల్లగా సెల్ ఫోన్ ఇవన్నీ ప్రతి ఇంట్లో కూడా సెల్ ఫోన్ ఇవన్నీ రావడం, టెక్నాలజీ పెరగడం జరిగింది. ఆ టెక్నాలజీ వచ్చిన తర్వాత టెక్నాలజీ మంచికి యూజ్ అవుతుంది, అదేవిధంగా చెడుకు కూడా యూజ్ అవుతుంది. దాన్ని నేరస్తులు ఈ యొక్క టెక్నాలజీ వాడుకొని ప్రజలను మోసం చేస్తూ వాళ్ళ దగ్గర సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేసుకుంటున్నాం. ఇది కేసులు పెడితే కాదు, ఈ యొక్క అవేర్నెస్ కల్పిస్తేనే ప్రజలకు ఈ నేరాలు తగ్గుతాయనే ఉద్దేశంతో దీన్ని ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం ప్రతి కాలనీలో. ఈరోజు ఈ కాలనీలో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క సైబర్ నేరాలు వివిధ రకాలుగా జరుగుతాయి. కొన్ని ఉదాహరణలు కూడా చెప్పడం జరిగింది. మరికొన్ని ఉదాహరణలు చెప్పాలంటే, మీకు 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఉంటుంది. ఓసారి మెసేజ్ వస్తుంది, సైబర్ నేరస్తులు మెసేజ్ పంపించి మీ యొక్క వెహికల్ మీద 50 రూపీస్ ఫైన్ ఉంది, ఒక నెలలో కట్టకపోతే అది 100 రూపీస్ అవుతుంది, తర్వాత డబల్ అవుతుంది అని చెప్తారు. మీరేమంటారు అనుకుంటారు, 50 రూపీసే కదా కట్టేద్దాం, ఓ పని అయిపోతుంది అనుకుంటారు. వచ్చే నెల అయితే మళ్ళీ ఇంకెందుకు 50 రూపాయలు వేస్ట్. మీరు అది క్లిక్ చేసి అందులో ఉన్న డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసేసరికి మీరు 50 రూపాయల బదులు 50,000 పోతాయి అకౌంట్లో. ఓకేనా? కాబట్టి మీరు అధికారిక వెబ్సైట్ చూసి శ్రీశైలము ఇంకెక్కడ పోతుంటారు, అక్కడ లాడ్జెస్ బుక్ చేసుకుంటారు ఆన్లైన్లో. అవి డూప్లికేట్ వెబ్సైట్లు ఉంటాయి. ఆడికి పోతే లాడ్జ్ ఉండదు, ఏముండదు, ఇట్లాంటి పేరే ఉండదు. తర్వాత మీ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ తీసుకుని ఉంటారు. దాన్ని ఏం చేస్తారు, 50,000 ఉంటే 75,000 ఉంటే దాన్ని ఇంకా 1,50,000 1,00,000 చేస్తామని చెప్పి ఎన్హాన్స్ చేస్తామని చెప్తారు. అట్లా మీ యొక్క డీటెయిల్స్ చెప్పండి, ఓటీపీ చెప్పండి అని చెప్తారు. అది చెప్పేసరికి మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా వాడు వాడుకుంటాడు, తీసేసుకుంటాడు. అట్లనే వివిధ రకాలు పెడితే 1,50,000 వస్తుంది, 10 లక్షలు పెడితే 15 లక్షలు వస్తుంది అని ట్రేడింగ్. ఈ మధ్య ట్రేడింగ్ ఎక్కువగా అవుతుంది బాగా. ఈ తర్వాత వచ్చిన స్టార్టింగ్లో ఇచ్చినట్టే ఇస్తాడు వాడు. మనం పెడితే 10,000 పెడితే ఒక 5,000 వస్తుంది, తీసుకుంటాం కూడా. అట్లా మెల్లగా నమ్మిస్తాడు. నమ్మించిన తర్వాత లక్షలు పెట్టించి మనం తీసుకుందామనే టైంకి అవి విత్డ్రా కావు. తర్వాత మనం గట్టిగా అడిగేసరికి ఆ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ అయిపోతాయి. ఇలా ట్రేడింగ్ది కూడా బాగా కూడా మనం ఏం చేస్తాం, ఆతృతతో ఏముందో చూడాలని చూస్తుంటాం, మెసేజెస్ నిజమే అనుకొని. దాంట్లో ఆ మెసేజ్ ఓపెన్ చేసేసరికి మన యొక్క డీటెయిల్స్ సైబర్ నేరస్తులు తీసుకొని మన ఫోన్లన్నీ హ్యాక్ చేసి మననే బ్లాక్మెయిల్ చేస్తారు. మళ్ళీ నీ దగ్గర ఈ వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి అంటారు. మనం డబ్బులు పంపమని చెప్తారు. తర్వాత వీడియో కాల్స్ కూడా వస్తాయి. వీడియో కాల్స్ వచ్చి మనల్ని వీడియో తీసుకుంటారు వాళ్ళు కూడా. తర్వాత మళ్ళీ మనకు పంపిస్తారు, ఇగో ఇట్లా ఫోటో నాతో దిగినావు అని చెప్పేసి నువ్వు ఇన్ని డబ్బులు పంపిస్తేనే ఇవన్నీ డిలీట్ చేస్తా అంటాడు. నీవు ఏం చేస్తావు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, చదువుకున్న వాళ్ళు, ఓల్డేజ్ పర్సన్స్ చాలామంది బాధితులు అవుతున్నావు దీని విషయంలో. తర్వాత అదేవిధంగా మీరు పిల్లలకు ఫోన్లు కూడా ఇస్తారు. ఫోన్లు ఇస్తే వాళ్ళు గేమ్స్ ఆడుతుంటారు. గేమ్స్ ఆడుతుంటే పాపప్స్ వస్తుంటాయి, అందులో డబ్బులు అయిపోయి ఉంటాయి. గేమ్స్ ఆడుతూ వాళ్ళు ఏదో అవుతుంటారో అందులో అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ పోతుంటాయి. ఇట్లా వివిధ రకాలుగా మోసాలు జరుగుతున్నాయి. కనుక చాలా అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ వాడేటప్పుడు ఏదంటే అది మెసేజ్ ఓపెన్ చేయరాదు. గుర్తు తెలియని వ్యక్తులకు ఎవరు కూడా మీరు మీ యొక్క వ్యక్తిగత సమాచారం వాళ్ళకు అందజేయరాదు. నిర్ధారించుకోవాలి, మన వల్ల కాదా. అన్న నా తమ్ముడా ఎక్కడి నుంచో అమెరికా నుంచి అడుగుతాడు, మెసేజ్ పెడతాడు, మన ఫోటోనే పెడతాడు. ఫోటో పెట్టి నాకు 25,000 కావాలని అంటాడు. అరే మనోడు ఎంత కష్టాల్లో ఉన్నాడో ఏందో అని చెప్పి
పంపిస్తారు. మీరు పొద్దుగాల మళ్ళీ మార్నింగ్ అడుగుతారు. ఇక్కడ మనకు రాత్రి అయితే వాళ్ళకి తెల్లారితే మన రాత్రి కదా, ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పేసి మనం మళ్ళీ మార్నింగ్ అడుగుతాం. అడిగేసరికి నేనేం అడగలేదు, అది నా సంబంధం లేదు అంటాడు. ఫోటోనేమో మనదే ఉంటుంది, నెంబర్ మాత్రం సైబర్ అఫెండర్ది ఉంటుంది. అట్లా కూడా మోసాలు చాలా జరుగుతున్నాయి. అట్లనే ఓల్డేజ్ ఆ డబ్బులను చూసి నేరస్తులు వాళ్ళకు మాయమాటలు చెప్పేసి వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులు అన్నీ కొల్లగొడతారు. కాబట్టి మీరు ఇట్లాంటి కొత్త వ్యక్తులు చెప్పినటువంటి మాటలు నమ్మరాదు. తర్వాత వాళ్ళకు వెంబడే డబ్బులు పంపరాదు. బాగా ఆలోచన చేయాలి, చూసుకోవాలి, 1-2 ఆలోచన చేయాలి. మనోడా కాదా ఏంది అని చెప్పేసి అడగాలి. ఏదైనా డౌట్ ఉంటే బ్యాంకులకు అడగాలి, పోలీస్కి అడగాలి. వెనుకంగా బొమ్మ పెడతారు, పోలీస్ బొమ్మ పెడతారు, పోలీసు యూనిఫామ్లు ఉంటారు, బ్యాంకు వాళ్ళు లాక్కుంటారు. ఇట్లా మాయమాటలు చెప్పేసి మిమ్మల్ని మోసం చేస్తారు. కాబట్టి మీరు అన్నోన్ పర్సన్ ఏదైనా మెసేజ్ పంపినా, వీడియో కాల్లో మాట్లాడినా, లేకపోతే కాల్ చేసి మిమ్మల్ని నమ్మించి ఏది చేసినా మీరు నమ్మకుండా దాన్ని నిర్ధారణ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే డబ్బులు పంపుకోవాలి. ఏదైనా అర్జెంట్ ఉంటే ఒకవేళ చెక్ చేసుకొని. ఒకవేళ ఇవ్వాలా ఇక్కడే ఇచ్చినాం, చేతిలో పట్టుకున్నాం, వాళ్ళు చెప్తలేవు. ఏ నెంబర్ 1930 రోజు పేపర్లోనే వస్తుంది. మీరు 1930 చెప్పాలి, ఎవరు చెప్పలేకపోతున్నారు. మామూలుగా మీ ఏరియాలో ఏదైనా గొడవ అయితే ఏ నెంబర్కి చేస్తారు? మామూలుగా 100 చేస్తారు కదా. అట్లనే సైబర్ నేరం జరిగితే ఎవరికి చేయాలా? 1930 చేయాలా. చేస్తే మీ డీటెయిల్స్ అని చెప్పాలా, పేరు, డీటెయిల్స్, మీ ఏ అకౌంట్కి పంపించినావో ఆ డీటెయిల్స్ చెప్తే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా 0 ఎఫ్ఐఆర్ అవుతుంది. మన బంజారాయిల్స్లో ICC బిల్డింగ్లో మన వాళ్ళు ఉంటారు, 24 hours ఉంటారు. వాళ్ళకి చెప్తే వాళ్ళు 0 ఎఫ్ఐఆర్ చేస్తారు. అక్కడ నుంచి సంబంధిత మీ చిలకలగూడ వారజిగూడకు ఆ యొక్క ఎఫ్ఐఆర్ పంపిస్తే ఇక్కడ ఎఫ్ఐఆర్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ నెంబర్ ఇస్తారు, మీకు పిలిపించి స్టేట్మెంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేస్తారు. తర్వాత మీ యొక్క డబ్బులు పోతే బ్యాంకు ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ద్వారా 1 లక్ష రూపాయలు పోతే మళ్ళీ 1 లక్ష రూపాయలు మీకు వస్తుంది. ఇది కూడా ఏం చేయాలా, మీరు ఇన్ టైంలో గోల్డెన్ అవర్ అంటారు, 1 hour కానీ 2 hours కానీ ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు ఇది సైబర్ నేరం జరిగిందని చెప్పేసి ఇమ్మీడియట్గా చేస్తేనే మీ డబ్బులు మీకు దొరుకుతాయి. లేదంటే వేరే అకౌంట్లకు పోయి అవి అటు వెళ్ళిపోతాయి. కాబట్టి తొందరగా చెప్తే మీ యొక్క డబ్బులు మీ అకౌంట్ వేరే అకౌంట్లో ఉన్నా కానీ హోల్డ్ చేసి వాటిని కోర్టు ప్రాసెస్ ద్వారా మీకు ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈరోజు ఈ యొక్క సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ విన్న తర్వాత మీరందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా మీ ఇళ్లలో అందరికీ, అన్నలకు, తమ్ముళ్లకు, మీ వైఫ్కి, చెల్లెల, అక్కలకు అందరికీ కూడా చెప్పాలి, ఇలా సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది కనుక ఫోను జాగ్రత్తగా వాడాలి. అన్నోన్ పర్సన్స్ ఏం పంపించినా, లింకులు పంపించినా, లేకపోతే ఏమైనా వీడియో కాల్స్ మాట్లాడినా మనం తొందరగా రెస్పాండ్ కావద్దు. ఒకవేళ అయినా డబ్బులు పంపొద్దు. అయితే అంటే వాడు ఓపెన్ చేస్తే కూడా హ్యాక్ అవుతుంది. ఆ లింక్ అనేది APK ఫైల్ అని ఉంటుంది దాని సైడ్కి. అట్లాంటి ఫైల్స్ ఓపెన్ చేసినా మీ డబ్బులు ఫోన్ హ్యాక్ అవుతుంది, ఫోన్ల నుంచి డబ్బులు పోతాయి. కాబట్టి ఈ మధ్యలో నాకు తెలియకుండానే డబ్బులు పోతున్నాయి సార్ అని చెప్తా ఉన్నారు. ఆయన లింక్ ఓపెన్ చేస్తుండు ఏదో అని, మళ్ళీ నేనేమీ ఎంట్రీ చేయలేదు అంటుండు. కానీ సాఫ్ట్వేర్ అట్లా తయారు చేస్తారు, ఓపెన్ చేయగానే నీ ఇన్ఫర్మేషన్ అక్కడ పోతుంది. కాబట్టి మీరు ఎవరు కూడా ఇట్లాంటి లింక్స్ కానీ గుర్తు తెలియని వ్యక్తులకు మెసేజ్లకు స్పందించరాదు. మీరందరూ కూడా మీ ఇళ్లలో అందరికి చెప్పండి, ఇలాంటి మోసం జరుగుతున్నాయంట, ఎవరు కూడా మోసపోవద్దు, జాగ్రత్తగా ఉండాలని అని చెప్పండి. తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి మీరు ఈరోజు ఇంత ఓపికతో ఇక్కడికి వచ్చినందుకు, విన్నందుకు మా యొక్క వారసిగూడ పోలీస్ స్టేషన్ తరఫున, అదేవిధంగా చిలకలగూడ పోలీస్ స్టేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఫైనల్గా ఒక ఫోటోగ్రాఫ్ దిగుదాం. పిల్లలు చప్పట్లు కొట్టాలి మీరు. శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్ కొర్రముల నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్,
ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్, విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ, విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం, ఇంగ్లీష్ లాంగ్వేజ్పై ప్రత్యేక శ్రద్ధ, అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గిర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గిర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ MBBS MD FIDM జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397.